నమస్తే అండి తెలుగు ప్రజలకు ఎక్కడ చూసినా సంబరాలు సంతోషాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి ఆ సంబరాలు ఎందుకో మీ అందరికీ తెలుసు నియంతను గద్దెదించిన నిరుద్యోగులు అనే విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా ఒక అక్క నియంతకు ఒకప్పుడు వీరాభిమాని ఆ నియంత కూడా అక్క పెళ్లికి వచ్చిండు ఇక్కడనే సీతాఫల్ మనలో పెళ్లి జరిగింది మనం గతంలో ఇంటర్వ్యూలు చేసినాం ఆ బాల్కా సుమన్ అనేటువంటి ఎంత దుర్మార్గుడు అనే విషయం కూడా అక్క వాని భాగవతాలన్నీ బయట పెట్టింది అట్లనే కవిత గురించి చెప్పింది ఎలక్షన్కు ముందు మరి బీజేపీలో జాయిన్ అయింది అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది అక్క దాత్రిక స్వప్నక్క తెలంగాణ ఉద్యమకారురాలు తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నది తూటా దెబ్బలు తిన్నది అక్క చావు బతుకులకు వెళ్ళి వచ్చింది మరి అక్క ఇప్పుడు ఎట్లా ఉంది వాళ్ళ నియంత ఓడిపోయినందుకు ఎట్లా ఉంది అడుగుదాం అక్క నమస్తే నమస్తే మైపల్ ఎట్లా ఉన్నారు అక్క చాలా సంతోషంగా ఉన్నాం ఆ రోజు కూడా మీరు గతంలో చేసిన ఇంటర్వ్యూలలో కూడా చెప్పినాం నీ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టే రోజులు త్వరలోనే దగ్గరలే ఉన్నాయి కానీ అప్పుడు అనుకున్నారు వీళ్ళు పిల్ల కాకులు వీళ్ళతో ఏమవుతుంది అనుకున్నారు కానీ నిజంగానే మొన్న గత డిసెంబర్ 7 తారీఖే ప్రగతి భవన్ గోడలు మొట్టమొదటి బద్దలు పగిలినాయి అక్కడ అన్నట్టుగానే ఒక నియంత్రణ గద్దె దింపినాము ఆ ఘనత ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకే చెందుతుంది రైట్ అక్క థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మొన్న కాలుకు దెబ్బ తగిలిందని పడ్డాడు వెళ్ళి చూసి వచ్చిర్రా చూసినాం ఇంటికి వచ్చిరా అంటున్నా ఇంటికి హాస్పిటల్లో కానీ ఎక్కడ రానిచ్చారు అక్కడ కూడా రానియలేదు మళ్ళీ అదే ఆయన అదే పడ్డ తర్వాత మీరు వెళ్ళడానికి ట్రై చేసాం కానీ రానియలే అక్కడ కూడా పోలీసు వాళ్ళని పెట్టి ఎరగొట్టాడు వాళ్ళు చూస్తూనే ఉన్నారు అందరు నాపుతుంటే పెద్ద సారే మళ్ళీ సెల్ఫీ వీడియో చేసి మీరు ఎవరు రావద్దు దయచేసి అని చెప్పిండు కానీ ఇదంతా ఒక రకంగా ఆలోచిస్తే అదంతా ఏంటంటే వాళ్ళకు పదవి పోయి ఒక ఎట్లా అంటే ఒక అసంతృప్తితోని ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తారో అర్థం కాక ఒకలేమో ఎప్పుడు చూసినాం గతంలో కూడా మనం చూసినాము ఇప్పుడు కవితకు ఈడీ రైడింగ్ అనగానే జ్వరం వచ్చిందంటే అది చేయికి పట్టి కట్టుకొని ఉంటుంది అట్లే కేటీఆర్కు అది ఫామ్ హౌస్కు నోటీసులు రాగానే ఆయన కాలుకు దెబ్బ తగిలిందని ఆయన స్టిక్ పట్టుకొని ఓటీటీలో ఏం నాకు ఒక రెస్ట్ చెప్పిండు ఓటీటీలో ఏం సినిమాలు చూడాలని తెలంగాణలో ఉన్న ప్రజలను అడగడము ఇప్పుడేమో కేసీఆర్ గారు ఇన్ని రోజులు ఎట్లా అంటే ఒక చేన్ల బర్రె తినడం మరిగిందండి గడ్డి ఆ చేన్ల దొంగ బర్రె తినడం మరిగింది తింటా ఉంటే దాన్ని దొరకబట్టి ఎలగొడుతుంటే దానికి ఎంత బాధ అవుతుంది అసలు లోపల పోతుంటది అట్లే మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే తెలంగాణలో కేసీఆర్ ఇన్ని రోజులు గద్దెల కూర్చొని అసలు ముళ్ళ కంచెల మధ్య ఉండి పోలీసులో బందోబస్తులు పెట్టుకున్న ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో పచ్చగా ఉన్నాడు ఇవాళ ఎట్లయిపోయిందంటే అట్లా అయిపోయింది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లా తట్టుకోలేక ఏదో ఒకటి నాకు అనిపిస్తుంది ఇది నాటకమే అనిపిస్తుంది అసలు ఎందుకు గతంలో ఏమన్నా చేసింది ఇట్లాంటివి చెప్తున్నా కదా కేసీఆర్ చేసిందా కేసీఆర్ కూడా చేసిండు ఎప్పుడంటే మోడీ గారు మన భారతదేశము ప్రధానమంత్రి ఇక్కడికి వస్తుండంటే సహజంగా ఎవరైనా వస్తారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా వస్తాడు రిసీవ్ చేసుకుంటారు కానీ మోడీ గారు వచ్చినప్పుడు ఈయనకు జ్వరం వస్తుంది చలి జ్వరం వస్తుంది తలసాన్ని పంపిస్తాడు మీరు పోయిరంటారు అంటాడు అంతే అంటే ఇది మరి దాన్ని బట్టి అది ఎట్లా అది నాటకమైనప్పుడు ఇది కూడా నాటకమే అనిపిస్తుంది మరి అంతేనా కదా అట్లా మళ్ళీ ఒకటే రోజుల ఆపరేషన్ ఒకటే రోజుల నడుచుడు ఆశ్చర్యం అసలు ఇది మీరు కానీ మనసు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కదా ఇదంతా డ్రామా అనిపిస్తుందా నిజంగా దెబ్బపడి నొప్పి కలిగి ఏడుస్తున్న మాటలు నేను ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర ఉన్న వ్యక్తిని నేను 2009 నుంచి సార్ మాటలకు ఆకర్షించబడి సార్ కూడా నన్ను నిజంగా ఒక కూతురు చూసుకున్నట్టు వాళ్ళ ఒక అమ్మాయి ఎట్లయితే అమ్మాయి అంత మంచిగా చూసుకున్నాడు కాబట్టి నాకు వాళ్ళ గురించి అంత దగ్గరగా తెలుసు కాబట్టి ఇది పక్కా డ్రామానే అంటాం ఏమని పిలుస్తాడు నిన్ను కేసీఆర్ నన్ను మంచిగా ఏంది బిడ్డ తిన్నావా స్వప్న అని ఇట్లా మంచిగా మాట్లాడేది అంటే ఒక కన్న కూతురు చూసినట్టే చూసేది నన్ను ఎంతసేపు మాట్లాడేది ఎప్పుడు వచ్చిన మంచిగా తలనిమిరి బాగున్నావా స్వప్న ఏం చేస్తున్నావు నీ గురించి సార్ మరి మొన్న కూడా ఎలక్షన్లకు ఎందుకంటే అందులోనే ఉండి ఒక పోస్ట్ లో కూడా ఉండే పెద్ద పోస్ట్ ఆర్ట్స్ కాలేజ్ మెట్ల కాడ మహిళలకు న్యాయం జరగాలి అన్యాయం జరుగుతుంది అనే విషయంలో కూడా మీరు కొట్లాడారు కదా కొట్లాడినాం బీజేపీలో జాయిన్ కాకముందు కూడా సార్
సార్కి ఎన్నోసార్లు కలిసినాం. కలిస్తే నీ గురించి నాకు తెలియదా అని పిచ్చిదానా అని తలనివ్వడం, అంటే నువ్వు నాకు చెప్పాలని నాకు తెలియదు పిచ్చిదానా అంటే అంత చనువు ఉండేది మాకు. మరి అంత చనువు ఉన్నప్పుడు అక్క మీకు వాచ్ ఉందా? ప్రజెంట్ పెట్టుకురా ఉంటే ఎంత ఉంటుంది ఆ వాచ్? 500. మరి కవితకేమో 20 లక్షల వాచ్ ఉంది, మీకు అసలు వాచ్ లేదు, ఉన్న ఇంటికాడ ఉంది కొంచెం చిన్నది. మరి నిజంగా ప్రేమ అనుకుంటారా? ఇప్పుడు ఆలోచిస్తే అది డ్రామా అనుకుంటారా? కేసీఆర్ మీ మీద ఇక నాకు ఇప్పుడు దాన్ని బట్టి అంత డ్రామా అని అర్థమైంది కాబట్టి ఆయన ఇవాళ ఓడించారు. ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధులు, అంతేనా కదా? ఇప్పుడు ఎప్పటికీ మాటలు చెప్తా ఉంటుంటే ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారండి, మూడోసారి ఎవరు నమ్ముతారు జనాలు? అందరు చూసిరు, మోక చూసిరు, గుద్దుతే పోయి ఫామ్ హౌస్ లో పడ్డాడు. ఇప్పుడు మెత్త గుద్దితే ములిగి నక్క ఎట్లుంటది అట్లా నక్క మీద నడుము మీద గడగంతో కొడితే అది నడుమిరిగిపోయి వంట. మీరు ఎన్నోసార్లు హెచ్చరించారు, చెప్పినాం కూడా మేము. అంటే వీళ్ళేంది వీళ్ళతో అయ్యేది ఏంది పోయేది ఏంది అని అంటే ఒక గుద్దుతే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, చలిచీమలు అంటే చలిచీమలే పెద్ద పాములను చంపుతాయి సార్ అంటే కొండ చిల్వలు నాగు పాము లేదు కొండ చిల్వలను చంపుతాయని మనం అనుకున్నాం. కానీ వీళ్ళతో ఏమవుతుంది అనుకున్నాడు. ఇలా అంతా ఇప్పుడు కనువిప్పు జరిగితే చూసినాం అంతా. నిజంగా కూడా ఇక్కడ మన తెలంగాణలో ఎట్లుండే ఒక రాచరికం సార్. నేనైతే ఎప్పుడు చూడలే హిట్లర్ పాలన. కూడా కొన్నిసార్లు భయపడ్రక్క నన్ను ఏమైనా చేస్తారేమో మైపాల్, నేను ఇంత తెగించుతున్నా అంటే అక్క మేమున్నాం కదా. నాకు కూడా మీరు అన్నారు తమ్ముడు మరి నువ్వు ఇంత చేస్తున్నావు ఏమైనా చేస్తారంటే అక్క చచ్చిపోతాం మరి ఏం చేస్తాం అంతే అన్న. మీరు కూడా నేను ఉంటే పోతుంది మైపాల్, ఎందుకంటే ప్రజలు నిరుద్యోగుల కష్టాలు ఉన్నారని మీరు చెప్పినాము. ఇంకోటి ఏంటంటే మనం 10వ తరగతుల వరకు హిట్లర్ పాలన, గతంలో రాచరిక పాలన అన్నది చదువుకున్నాం. ఈ తెలంగాణ వచ్చినాక ప్రత్యక్షంగా చూసినాం రజాకార్ల పాలన. మా తాత వాళ్ళు చెప్తుండే రజాకార్లు, నిజాం పాలన, వీళ్ళ గురించి చెప్పేది. నేను పుస్తకాలలో హిట్లర్ పాలన మరి రాచరికం అంటే ఇట్లుండేదని చెప్పేది. కానీ కేసీఆర్ వచ్చినాక రాచరికం ప్రత్యక్షంగా చూసినాం. మనం హెచ్చరిస్తుంటే వీళ్ళేంది ఉత్తగా అని అనుకున్నాడు. అంతేగాని ఇప్పుడు అర్థమైపోయింది వినాశకాలు విపరీత బుద్ధులన్నీ వచ్చినాయి. కేసీఆర్ను అందరు నిరుద్యోగులు అందరు ఓడిచ్చారు. ఈ నిరుద్యోగులే కాదు సబ్బండ వర్గాలు అందరూ కలిసి ఓడిచ్చారు. అందులో మేజర్ సైన్యం లాగా పని చేసిరు. మేజర్ గా మీలాంటి పక్కా ఇలా గ్రామీణ ప్రాంతంలో అందరు చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారండి. ఎప్పుడైతే ఈ జియో ఫోన్ స్మార్ట్ ఫోన్లు అనేవి వచ్చినాయో ప్రతి ఒక్కరి చేతుల ఇలా నాట్లేసేదానికి కూలి పోయేటోడు కైకిలి పోయేటోని చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఒడ్డు మీద పెట్టి పొలం వేస్తున్నారు. వాడు పొద్దంతా టీవీ చూద్దామంటే టైం ఉండదు. వాడు కూర్చోగానే యూట్యూబ్ వస్తుంటాడు. ఏమొస్తుందని చూడగానే ఫస్ట్ నీ వీడియోలే. అంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ వీడియోలు అవన్నీ చూసేసరికి అబ్బా ఇట్లున్నదా అరాచకము అన్యాయం అని వాడికి చదువురానని కూడా అర్థమయ్యేటట్టు చేసినావు. కాబట్టి ఇలా సబ్బండ వర్గాలు ఆయనే ఒప్పుకున్నారు కదా సోషల్ మీడియా వల్లనే మాది ఓడిపోయింది 32 ఛానల్ పెట్టుకుంటాయి యూట్యూబ్ ఛానల్ అని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు కదా. అంతే అట్లా. ఇప్పుడు కవిత ఏమంటుందంటే ఇప్పుడు ఈయనేమో 32 ఛానల్ ఉంటే బాగుండు, మేము ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయినామంటు. కవితనేమో కన్ఫ్యూజన్ లో బీఆర్ఎస్ ఓడించారంట. కన్ఫ్యూజన్ కవిత నిజంగా ప్రజలు కన్ఫ్యూజన్ లో ఓడగొట్టారా క్లారిటీతో ఓడగొట్టారు. కన్ఫ్యూజన్ లేనే లేదు. అక్కడ క్లారిటీ కనబడుతూనే ఉన్నది. వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు లేరా? వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో వాళ్ళకి అర్థమైతలేదా? నువ్వు 2000 పింఛన్ ఇయ్యంగానే అయిపోయినా 20,000 ఉద్యోగం వస్తలేదు మా పోరగానికి అని మనకి తెలుస్తలేదా? వాళ్ళకి అర్థమైతలేదా? ఇలా చదువుకొని మా పిల్లలు మాలాంటి ఎంతో మంది తల్లిదండ్రుల పిల్లలు ఇట్లా ఉన్నారు. వాళ్ళకందరికీ వాళ్ళ ఇంట్లో ఒక్కడైనా చదువుకున్నాడు ఉంటుంది కదా. ఇలా చదువుకున్నాడు ఒక్కడైనా చెప్తాడు కదా, వాడు చైతన్యం చేస్తాడు కదా. చేసిరు దాని ప్రకారం చదువుకున్న వాళ్ళు కలిసి అందరు కలిసి చదువుకునే వాళ్ళకి చెప్పి ఓడగొట్టి క్లారిటీగా కన్ఫ్యూజన్ లో కాదు క్లారిటీగా ఓడగొట్టారు. వీళ్ళే కన్ఫ్యూజన్ లో ఏం చేస్తున్నారో అర్థం కాక అసంతృప్తితో ఫ్రస్ట్రేషన్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అధికారం పోయింది, ఇన్ని అధికారం గద్దెలు పోయేసరికి వాళ్ళకి ఎటు అర్థమైతలేదు. రైట్ అక్క. ఈ పార్టీకి వచ్చేసరికి ఇట్లుంది. మరి మీరు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ బీజేపీలో కూడా కుమ్ములాటలు, బీజేపీలో కూడా లుకలు, బీజేపీలో కూడా అంతర్గత యుద్ధం అని అన్ని పేపర్లలో చూస్తున్నాం, యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాం. మరి మీరేమంటారు? అసలు ఏం జరుగుతుంది మీ బీజేపీలో? ఇంకా చెప్పాలంటే ఈటెల రాజేందర్ గారికి బండి సంజయ్ గారికి మధ్యలో పెద్ద యుద్ధం జరుగుతుందని అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంతా గొడవ పడుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి నిజమా ఫేకా? మీరు దగ్గర నుంచి చూస్తారు కదా, మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు ఏమంటారు? అయితే మైపాల్ మేము బీజేపీ పార్టీలో జాయిన్ అయినాం.
ఎందుకు జాయిన్ అయినాము? మోడీ గారి చరిష్మా, అమిత్ షా గారి రాజకీయ నైపుణ్యము, అమిత్ షా గారి విలువలు, వీటన్నిటిని చూసి మేము బీజేపీ పార్టీకి పోయినాం. అంతేకాకుండా మా ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ గారు నాకు చుట్టం కాదు, నా కులము కాదు. మరి ఇంకా అంతేకాకుండా మేమేదో ఆయన వర్గం కూడా కాదు, కానీ మా ఉద్యమ సహచరుడు. ఉద్యమ కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం కావాలని నిజంగా కూడా ఆ రోజు కేసీఆర్కు కూడా గట్టి సపోర్ట్ చేసింది ఈటల రాజేందర్ గారు. తెలంగాణ రాష్ట్రం కోసం అవసరమైతే ఫైనాన్స్గా సపోర్ట్ కానీ ఏ రకంగా సపోర్ట్ చేసిండు. కేసీఆర్ వ్యక్తి కనబడుతుండే, ఆయన వెనక శక్తిగా ఈటల రాజేందర్ గారు ఉన్నారు. అప్పుడు కేసీఆర్ ఒక సందర్భంలో నా కుడి భుజం అన్నట్టు మనం విన్నాం. అట్లాంటి వ్యక్తి. అంతేకాకుండా నిజంగా కూడా మేము విద్యార్థులకు ఉన్నప్పుడు ఇదే ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఎన్నో ఉద్యమాలు చేసి జైళ్ళలో పడితే ఎంతోమంది విద్యార్థులకు ఇలా అన్ని సబ్బండ వర్గాల పార్టీలను అడగండి మీరు, ఏ పార్టీ అయినా, విప్లవ పార్టీ కానీ, బూర్జువా పార్టీ కానీ, మన ప్రజాస్వామ్య పార్టీలు కానీ, ఏ పార్టీ విద్యార్థి సంఘంనైనా మీరు అడిగి చూడండి, అందరికీ బెయిల్ ఇప్పించిన ఒక మంచి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఆ విధంగా మాత్రమే మాకు తెలుసు ఆయన. అట్లా మాకు ఉద్యమ కాలం నుండి పరిచయం. అంతేకాకుండా పాపం ఏ సహాయమైనా ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా పాపం ఎంతోమంది విద్యార్థులకు ఎన్నో రకాలుగా సాయం చేసిండు. ఎట్లా అంటే ఆర్థికంగా, అంటే చదువుకుంటాము అన్నోళ్ళ పేదోళ్లకు డబ్బులు కోచింగ్లకు ఇవ్వడాలు, అంతేకాకుండా అన్న ఇది లేదు అనడం, అన్న ఇది లేదంటే, అంతేకాకుండా కొంతమంది విద్యార్థులకు నామినేటర్లు కూడా ఇప్పించిన ఘన చరిత్ర ఈటల రాజేందర్ గారికే ఉన్నది. ఎందుకంటే సబ్బండ వర్గాలు ఆయన దగ్గర పోయేది, ఆయన కూడా ఎవరిని కుల మత అన్నది లేకుండా ఇట్లా అన్ని వర్గాల వారికి సముచిత స్థానం ఇచ్చేది. ఇప్పటికీ ఆయన ఇంటికాడికి పోతే మనం ఆయన ఇంటికాడికి పోయినామనుకో, నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు షామీర్పేటలో ఆయన ఇల్లు ఉంటుంది. ఎప్పుడు చూడు అసలు వేరే ఏ రాజకీయ నాయకుని దగ్గర పోయినా మంచినీళ్ళు ఇచ్చేటోడు ఉండడు, కానీ ఈయన దగ్గర నిజం చెప్తున్నాం ఎన్నో దగ్గరలకు పోతే మంచి నీళ్ళు ఇచ్చేటోడు ఉండడు, కనీసం నీ సమస్య ఏంది అని అడగ. కానీ పాపం ఈయన దగ్గరికి ఎక్కడి నుంచో వస్తారు. ఆయన ఊరు కాదు, ఆయన ప్రాంతం కాదు, తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఆయన దగ్గరకు వస్తారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు 24 గంటలు అన్నం పెడుతూనే ఉంటాడు. అయ్యో నిజం మైపాల్, నువ్వెళ్ళి చూడు. ఎప్పుడు వెళ్ళలేదు, మీరు వెళ్ళిరా? నేను వెళ్ళిన. ఎన్నిసార్లు వెళ్ళారు? నేను ఒక 2-3 సార్లు వెళ్ళినా. మీరు అక్కడ అన్నం తిన్నారా? తిన్నా. నిజంగా వంట చేస్తారు రోజు? నువ్వు ఎవరినైనా కనుక్కో. ఇప్పుడు నువ్వు ఇది మన ఆర్ట్స్ కాలేజీలో కాదు, నువ్వు కాకతీయ యూనివర్సిటీలో కాదు, మన ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఏ విశ్వవిద్యాలయంలో కాదు, ఒక రైతులను అడిగినా కానీ, మహిళలను అడిగినా కానీ అందరు చెప్తారు ఎప్పటికీ నిత్య కళ్యాణం పచ్చతోరణం. వచ్చిన ఇట్లా పోతున్నాం అనుకో, ఎవరు మీ మాటలు విని అట్లా నుంచి సామీర్పేట సైడ్ పోయేటప్పుడు ఏదన్నా పేదోడు ఒకసారి పోయి చూద్దాము, ఒకవేళ ఆకలి అవుతుందని అన్నం తిందాం అనుకుంటే పెడతారంటారా? అయ్యో తప్పకుండా తినిపోమంటాడు. ఇంకోటి ఏంటంటే కొంతమంది పాపం గ్రామీణ ప్రాంతం నుంచి వస్తే సార్ బస్ ఛార్జీలు లేవంటే బస్ ఛార్జీలు ఇచ్చి పంపుతాడు ఆయన. నేను ప్రత్యక్షంగా చూసిన. ఆ విధంగా ఈటల రాజేందర్ అన్న గారు అంటే నాకు అభిమానం. ఎందుకంటే మా ఉద్యమ సహచరుడు. అంతేకాకుండా నా పెళ్ళికి కూడా అన్న పెద్దగా వహించి నా పెళ్ళికి అక్షింతలు వేసిపోయాడు. ఆ రకంగా ఈటల రాజేంద్ర అన్న గారు అంటే అభిమానము. అంతేగాని కేసీఆర్ కూడా వచ్చింది కదా, కేసీఆర్ గారు వచ్చి చెప్పినాం కదా, ఇక గతంలో జరిగిన అన్ని చెప్పుకొచ్చినాము. ఇక ఆయన కేసీఆర్ గారు మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చిండు అంటే మీకు ఏదో చెప్పుంటాడు కదా, ఏది నెరవేర్చలే. బిడ్డానికి చూసుకుంటా, అన్నిటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడం, 3 ఎకరాల భూమి ఇవ్వడం ఏమి లేవు. అవన్నీ మీకే ఇవ్వకపోతే మీకు ఇక్కడ గాలుకు రబ్బర్ బుల్లెట్ తగిలి మీరు సాగు బతుకులకు పోయొచ్చారు. మీ పెళ్ళికి వచ్చిండు, మీకు మాట ఇచ్చిండు, మిమ్మల్ని ఉపయోగించుకొని ఎలక్షన్ టైంలో కూడా 2014లో ఓట్లు అడిగిండు, 2018లో అడిగిండు. విషయం తెలుసా మైపాల్? ఇప్పుడు నేను నాకు ఓటు హక్కు వచ్చిన నుంచి నేను ప్రతిసారి టీఆర్ఎస్ కేసేది. ప్రతిసారి టీఆర్ఎస్, కేసీఆర్ టీఆర్ఎస్. ఎందుకంటే అంత కేసీఆర్ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి వేసిన నా ఓటును ఫస్ట్ టైం. ఇప్పుడు నాది ఉప్పల్ నియోజకవర్గం. ఉప్పల్లో బీజేపీకి వేసేసిన ఫస్ట్ టైం వేసిన. నాకు వేస్తుంటే కూడా అయ్యో నేను ఫస్ట్ టైం వేస్తున్నా అని నా మనసులో అదొక రకంగా నేను ఫీలింగ్. అయ్యో నేను ఇంత పోరాటం చేసి, ఇంత టీఆర్ఎస్ పార్టీకి చెంది, ఇంత కేసీఆర్ వెంబడ ఉండి ఫస్ట్ టైం నేను భారతీయ జనతా పార్టీకి వేస్తున్నా అని నా మనసులో నేనే అనుకుని ముఖం చూసేసిరాడా మీరు? పువ్వు గుర్తుకు మోడీ గారి ముఖం చూసేసిన. మెయిన్ గా మోడీ గారే ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, ఇక ఎమ్మెల్యే అంటే మోడీ గారు. నేను మోడీ గారు టికెట్ ఇచ్చినా వేసేటోళ్ళము.
కాకపోతే అక్కడ మోడీ గారి అభిమానులు మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు అంటే చాలా ఇష్టం. మరి అట్లా టీఆర్ఎస్ లో చాలా ఏళ్ళు ఉన్నారు మరి. ఉన్నాము, కానీ ఇప్పుడు కేసీఆర్ గారు మాయల మరాఠీ మాటలకు ఆకర్షితులమైపోయినామని చెప్పినాం కదా. చాలా మంది మాటలు అయ్యేసరికి నేను గతంలో కూడా చెప్పిన కేసీఆర్ మాటలన్నీ నీటి మీద రాతలు, నీటి మీద మూటలే. అవి ఎక్కడి కూడా నెరవేర్చలేదు. నేను నాకు 2009 నుంచి మొన్న 2023 ఆగస్టు వరకు ఉన్నా. అంటే ఎన్ని ఏళ్ళు? దాదాపు 14 ఏళ్ళు. 14 ఏళ్ళు ఉన్నా. శ్రీరాముడు వనవాసం 14 ఏళ్ళు సీతమ్మ వారు చేసినట్టు చేసినాం, అన్ని చేసినాం. కానీ మీకు అది వనవాసం లెక్క అనిపిస్తుందా? ఇప్పుడు అలాగే బయటకు వచ్చిన తర్వాత ప్రజలలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తిట్టినప్పుడల్లా మీకు ఏమనిపించేది? ఆ పార్టీలో ఉన్నప్పుడు తిట్టేటోళ్ళు కదా అందరు, కేసీఆర్ దగ్గరకు పోయి చెప్పారు వాళ్ళు. మనసులో బాధ ఉండేది, నేను గతంలో కూడా చెప్పిన అది నిజమే. కానీ ఏమనలేని పరిస్థితి, ఎందుకంటే అందులో పార్టీలు ఉన్నాం, ఒక్క మాట కూడా అనే పరిస్థితి లేకుండా. అంటే మళ్ళీ ఇంకేం చేస్తారో అని. అమ్మో ఈ రాచరికము ఆయన నిజంగా నువ్వు చూడు మైపాల్, ఆయన కార్లో పోతుంటే ఇటు 7 ఉంటాయి, అటు 7 ఉంటాయి క్రూజర్లు. ఇప్పుడు అంతేనే కదా వెహికల్స్. అంటే ఆయన పోతున్నాడు అంటే ఇక్కడ అందరినీ తాళ్ళు పెట్టి బంద్ చేయడాలి. ఇక్కడ అక్కడ 1/2 కిలోమీటర్ దూరం బేగంపేట నుంచి గజ్వేలు మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ దాకా అదే ఫామ్ మన అవి తాళ్ళు పెట్టియాలి, రానియకపోవడం ఉరకాలి. పాపం వీళ్ళేమో జవాన్లు పోలీసులు కూడా ఇట్లా పక్కకి ఉరకాలి. వాళ్ళ ఇంట్లో జీతగాళ్ళు అయిపోయారు. వాళ్ళ ఇంట్లో జీతం రాజు ఇలా బాటులు అంటే నేను అంటున్నా కదా, మనం నిజాం పాలన చూలేము. కానీ కేసీఆర్ వచ్చినాక ప్రత్యక్షంగా నిజాం నంగనాచి లెక్క ఏడుస్తున్నాడు హాస్పిటల్లో, మంచిగా పోండి ఇది పోండి అంటాడు. ఇక జనం నమ్మే పరిస్థితి లేదు, అయిపోయింది. ఇక ఒక తన్ను అంతే పోయి ఫామ్ హౌస్ లో పడ్డాడు. ఇక లేచే పరిస్థితి లేదు, లేవాడు కూడా అట్లా. కానీ అసలు నేనే ఒక్కొక్కసారి నమ్మలేకపోతే ఇది కలనా నిజమా, ఇది కేసీఆర్ మన అందరం ఓడించినామా అంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. మనం అనుకున్నాం కదా మైపాల్, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆగస్టులో కూడా మనం రాఖీ పౌర్ణమి అప్పుడు చెప్పుకున్నాం, ప్రగతి భవన్ గోడలు బద్దలు బలగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఇంకొకటి ఒక పెద్ద దిక్కు లెక్క ఆడబిడ్డలకు ఒక 10,000 ఇచ్చి కూడా నువ్వు యుద్ధం చేయమైపోవాలి, నీ వెనకాల మేము ఉంటాం కానీ ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇదే ప్లేస్లో ఇచ్చి ఇంకా వేరే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయమని కూడా చెప్పినాం. మీ చేతి పుణ్యంతో నాకు కొన్ని లక్షల రూపాయలు వచ్చినాయి. ఓకే, ఒక 5-6 లక్షల దాకా వచ్చినాయి. కంగ్రాట్స్ మైపాల్, కంగ్రాట్స్. 5-6 లక్షలు కూడా నేను మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టినా, ఉల్టా ఇంకా నాకు 4-5 లక్షలు ఖర్చు అయినాయి. అవి కాకుండా కూడా ఖర్చు అయినాయి వేరే దగ్గర తెచ్చిన. బట్ అదొక మనకు పునాది లాగా అయింది. అంటే కేసీఆర్ను ఓడించడానికి అంతే కదా మైపాల్. అరే నేను చిన్నదాన్ని కావచ్చు, అంటే డబ్బులు చిన్నదాన్ని, నాకు మనకు అన్నిట్లలో మనం అన్ని రకాల అనుభవజ్ఞులమే, చదువు పరంగా కూడా విజ్ఞానవంతులమే. కాకపోతే మనసులో కూడా చాలా ఉన్నతంగా ఉన్నోళ్ళం మనం. ఒక డబ్బుల పేదవాళ్ళం కావచ్చు, కానీ మిగతా ఎక్కడ పేదవాళ్ళం కాదు. మనం అన్ని రంగాలలో ఉన్నతులమే మనం. అయితే ఛాలెంజ్ సినిమాలో చిరంజీవికి రూపాయి ఆమె 10 పైసలు ఇచ్చి 50 లక్షలు సంపాదించినట్టు ఆ ముసలాం ఇచ్చిన ఒక 10 పైసలతోనే కదా అంత స్ఫూర్తి పొందిండు. అట్లే నువ్వు కూడా నేను ఇచ్చిన 10,000 రూపాయలతో లక్షలు సంపాదించినాను. కంగ్రాట్స్. అంటే మళ్ళీ నాకు డబ్బులు ఇచ్చారు, జనాలు ఇచ్చారు, నేను సంపాదించలే. మీ మాటలు విన్నారు కదా, మీ మాటలు, అడ్వకేట్ శరత్ కుమార్ సార్ మాటలు, ఇవి అందరు మీరు చెప్పిన మాటలు విని వాళ్ళు పంపారు. 1000, 2000, 5000, 10,000 పంపితే వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బులు కూడా 2 డప్పిస్టులను పెట్టుకున్నా, వాళ్ళకి రోజుకు 1500 ఇచ్చిన, అంటే 3000. మళ్ళీ 2 సింగర్లను వెంబడ తీసుకుపోయినా, వాళ్ళకు 10,000 రూపాయలు పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా కారుకు కెమెరామెన్లు 2 ఎడిటర్లు. అంటే కేసీఆర్ని ఓడించడానికే పెట్టిన డబ్బులు. అవును, నేనేమి ఇల్లు కట్టుకోలేదు. ఇంకో 4-5 లక్షలు కూడా అక్కడిక్కడ అయినాయి. ఈ 5-6 లక్షలు ఏవో 4 లక్షలు 5 లక్షలు అయినా సరే కానీ కేసీఆర్ని ఓడించాలి. ఎందుకంటే ప్రజలు అన్యాయంగా అవుతున్నారు, నిరుద్యోగులు. అంతే. ఇప్పుడు ప్రబలిక జాబ్ అమ్ముకున్నాడు, మళ్ళీ ఎగ్జామ్ రాలేదు అన్నాడు. అవును, ఇట్లున్నారని ఎంత కష్టమైంది అది. అంతే. అట్లా అయితే ఈ పక్కన పెడితే ఇప్పుడు మరి బండి సంజయ్కి ఈటల రాజేందర్ మధ్యలో గొడవ అయింది. అసలు అది డైరెక్ట్ పాయింట్కి రండి. ఇప్పుడు బండి సంజయ్ గారు నిజంగా అన్న, మరి బండి సంజయ్ అన్నకు తెలుస్తుందో తెలుస్తలేదో, ఆయన దగ్గర ఉన్న సోషల్ వారియర్స్ రకరకాల పుకార్లు చేస్తారండి. నిజంగా బండి సంజయ్ గారిని అధ్యక్షుడిని ఈటల రాజేందర్ గారు తీసేపిస్తున్నారు అని అంటాడు, తీసేపిచ్చిండు అని అంటాడు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం, అనుచరులు లేదంటే ఆయన అభిమానించేటోళ్ళు అనుచరులు ఉంటారు కదా, ఇక రకరకాల వారు పెడుతున్నారు. నేను చూపిస్తా ప్రత్యక్షంగా, అవి మీకు ఆధారాలతో తీసుకొస్తా, ప్రూఫ్లతో సహా ఇస్తా. మరి నిజంగా ఈటల రాజేందర్ బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తీసేపిచ్చిండు అని అంటారు. నిజంగా ఇప్పుడు మోడీ గారు ఏమన్నా ఏంటండి, మోడీ గారు ఒక ప్రధానమంత్రి, 140 కోట్ల జనాభాకు ప్రధానమంత్రి, 4-5 కోట్ల జనాభా రాష్ట్రం.
అంతేకాకుండా ప్రపంచ దేశాలు ఇలా మోడీ గారికి తల వంచి నమస్కరిస్తాయి. అంతేనే కదా. అట్లాంటి వ్యక్తికి ఆయనకు మనమని కాదు, ఈటల రాజేందర్ గారు చెప్తే వినేంత కాకపోతే ఇక్కడ జరగచ్చు. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక హోటల్కే వెళ్ళినాం, లేదంటే ఒక షాప్కే వెళ్ళినాం, ఆ వస్తువు చూసినాం, తీసుకున్నాం, ఆ రెస్టారెంట్లో తిన్నాం, ఫీడ్బ్యాక్ అడుగుతాడు వాళ్ళు. డెఫినెట్గా అడుగుతాం. ఫీడ్బ్యాక్ రాస్తాం, సూపర్, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, అట్లా ఏదో రాస్తాం. అట్లే ఇప్పుడు బండి సంజయ్ గారు అధ్యక్షుడు కాగానే అడగచ్చు, ఫీడ్బ్యాక్ అడిగారేమో. ఇప్పుడు పార్టీలు ఉన్న వాళ్ళందరినీ అడగచ్చు, అందరూ చెప్పచ్చు. అందరు చెప్పినప్పుడు అన్ని వింటారు వాళ్ళు. వాళ్ళకి ఏది సముచితం అనిపిస్తుందో వాళ్ళది చేస్తారు. అట్లే చేసి బండి సంజయ్ గారిని మరి అధిష్టానం తప్ప ఇంట్లో ఎవరి ప్రమేయము ఉండలేదు. అంతేగాని ఈటల రాజేందర్ గారు తీసేపించిండు అని చెప్పేసి ఒక మాట అనడము. అంతేకాకుండా ఇప్పుడు బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉంటే 119 స్థానాలు గెలిచేది అని అంటారు. అరే పార్టీ అధికారంలోకి వస్తుండే ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ అయిన అవుతున్నాడంటే ఇలా మరి బండి సంజయ్ గారు నిజంగా అంత చరిష్మా ఉన్నోళ్ళైతే, అంత దమ్ము ధైర్యం సత్తా ఉన్నోళ్ళైతే ఆయన పోటీ చేసిన 119 స్థానాలు పక్కన పెట్టండి, ఆయన పోటీ చేసిన స్థానం నుంచి ఆయన గెలవాలి కదా. ఇప్పుడు సరే మనము కామారెడ్డి తీసుకుందాం. మొన్న బీజేపీ పార్టీలో కామారెడ్డి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, మా నియోజకవర్గం కూడా కామారెడ్డి, మా పుట్టిన ఊరు పుట్టినీళ్ళు కామారెడ్డి నియోజకవర్గం. మరి ఆయన నిజంగా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిండు, 2 ముఖ్యమంత్రులను ఓడించిండు. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి. మళ్ళీ ఆయన ఒక మద్యం పంచలేడు, మాంసం పంచలేడు, మనీ పంచలేడు, ఈ 3 పంచకుండా గెలిచిండు. అసలు వాళ్ళిద్దరి మీద గెలవడం మరి ఆయనలో దమ్ము, నీకు దమ్ము ధైర్యం చరిష్మా ఆయనలో ఉంది. అట్లే బండి సంజయ్ గారికి దమ్ము, ఎంతమంది ఎన్ని రకాలుగా రాగినా ఏమంటారు చూడు, ఆడరాక పాత గజ్జలు అన్నట్టు, ఆడరాక మధ్యలో ఓడన్నట్టు నన్ను అధ్యక్ష పదవి నుంచి తీసేపించిండు, ఈటల రాజేందర్ గారు తీసేపించారు, ఈటల రాజేందర్ గారు తీసేపించారు అని ఆయన వాడు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ పార్టీలో నిజంగా చెప్తున్నాం, ఆ పార్టీలోకి పోయినాక అర్థమైంది, అలాగపోతే మంచి నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేడు, మన నీళ్ళు మనమే తాగాలి, మన సర్ది మనమే కట్టుకొని పోవాలి, మన పెట్రోల్ మనమే పోసుకొని పోవాలి, రూపాయి ఇచ్చేటో అంటే కనీసం మనం పార్టీ కోసం పోతున్నాము, వీళ్ళకి ఇద్దాము అట్లా అంటే దేశం కోసం చేయాలి, ధర్మం కోసం చేయాలనే అట్లా పోయినాం. కానీ నిజంగా ఈటల రాజేందర్ గారు కనీసం ఆ అన్నం, నేను చెప్తున్నా కదా, ఇంటికి పోతే అన్నం పెడతాడు, మంచి ఇళ్ళన్నీ ఇస్తాడు. అట్లాంటి వ్యక్తి మీద బురద జల్లే ప్రయత్నం కాకపోతే పొమ్మన దాకా పొగబెట్టడం అన్నట్టు. ఇప్పుడు ఆ పార్టీలో నిజంగా కూడా దమ్ము ధైర్యం సత్తా ఉన్న ఒక వ్యక్తి సబ్బండ వర్గాలను, ఆయన ఒక ఈ కులం ఆ కులం అని కాదు, ఏమంటారు చూడు, హిందూ ముస్లిం సిక్కు ఈసాయి హమ్ సబ్ కే సబ్ భాయి భాయి అన్నట్టు అందరినీ కలుపుకొని, హిందూ కాదు, ముస్లిం కాదు, సిక్కు కాదు, క్రిస్టియన్ కాదు, క్రిస్టియన్స్ కాదు, అన్ని వర్గాలను. అంతేకాకుండా ఊకే కుల రంగు పులవడం, మత రంగు పులవడం. ఆయన సోషల్ మీడియాలో చూస్తుంటే పాపం, ఇప్పుడు మన భారతదేశం సర్వసత్తాక లౌకిక సామ్రాజ్యవాద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో అన్ని మతాలను గౌరవించవచ్చు, అన్ని కులాలను గౌరవించవచ్చు, ఏ కులంనైనా పెళ్లి చేసుకోవచ్చు, ఈ కులమే చేసుకోవాలని ఎక్కడ రాయలేదు కదా రాజ్యాంగంలో. ఆయన ముదిరాజు కావచ్చు, ఆయన భార్య రెడ్డి కావచ్చు, దాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టడం. అంటే బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. ఇప్పుడు బండి సంజయ్ అయిన అభిమానులు పెట్టిరా, మరి అన్న చూస్తలేడా మాకైతే తెలియదు, పెడితే మీరైతే చూస్తారు. నేనైతే ప్రూఫ్లతో చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కొన్ని కులాలు, ఈయన ముదిరాజు అని, ఆయన భార్య రెడ్డి అని, ఆయన అల్లుడు రెడ్డి అని, ఆయన కోడలు రెడ్డి అని, ఇదేందా నాకు అర్థం కాదు. కులాలు ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇంకా ఇంత ఎవరికి నచ్చితే వాళ్ళని చేసుకుంటారు అంటారు, అంటే చేసుకున్నాడు అట్లానే. కానీ బహుభార్యత్వం లేదు కదా, ఒక 4-5 ఎక్కడ ఇష్టం లేకుండా కూడా జరిగాయి కదా. ఇప్పుడు సరే చేసుకుంటారు అబ్బా, దాన్ని ఏముంది, నచ్చితే చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకుంటారు ఉంటారు. అంతేగాని గలికొకరిని అయితే చేసుకోలేడు కదా, ఊరికొకరిని అయితే చేసుకోలేడు. బహుభార్యత్వం కాదు కదా, ఒకరితో చేసుకున్నాడు, కష్టపడ్డాడు, చిన్న స్థాయి నుంచి వచ్చిండు. ఇలా సరే ఆయన బిజినెస్లు డెవలప్ చేసుకుంటూ స్వతహా కష్టపడ్డ వ్యక్తి. ఆయన రాజకీయంలో వచ్చి కూడా సంపాదన కంటే స్వతహా వ్యాపార పరంగా సంపాదించుకున్నది ఎక్కువ. అట్లా ఖర్చు పెట్టిండు, 10 మందికి సాయం చేస్తున్నాడు. అట్లాంటి ఆయనను వ్యక్తిగతంగా విమర్శించి ఆయనను ఏదో బురద జల్లి ఇప్పుడు ఆయనను పొమ్మన దాకా పొగబెట్టినట్టు చేస్తున్నారు. కాంగ్రెస్లోకి పోతాడని కూడా ప్రచారం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం? ఇక అది యూట్యూబ్లో తమ్లైన్ చూస్తున్నాయి వస్తున్నాయి కానీ కాంగ్రెస్లోకి పోతాడా పోడా అన్నది సెకండరీ. కానీ ఈ పొమ్మన దాకా పొగ మాత్రం పెడుతున్నారు. మరి అప్పుడు మరి పొమ్మనదాలకు ఊకే పొగ పెడతా ఉంటుంటే ఆయన ఏమి దమ్ము ధైర్యం లేని వ్యక్తి కాదు కదండి. ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం కోసము నిజంగా కూడా ఆయన ఆస్తులను ఎన్నో త్యాగాలు చేసే వ్యక్తిగా అట్లాంటి వ్యక్తి. ఇట్లాంటి ఆయన మరి ఇక ఇంట్లోకి వచ్చిండు, ఇంట్లో కూడా సేవ చేద్దామని వచ్చిండు. సరే ఆయన గజ్వేలు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసిండు.
రెండు కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల మీద దృష్టి సారించడం టైం సరిపోలేదు. ఇంకొకటి ఏంటంటే గజ్వేల్లో అసలే డిపాజిట్ లేదు, డిపాజిట్ కూడా వచ్చేది కష్టం ఉండే, అట్లాంటి దాంట్లో అంత మెజారిటీ వచ్చిందంటే కూడా గ్రేటే. అట్లా ఇట్లాంటి వ్యక్తిని మరి ఇట్లా బురద జల్లడం అయితే మాకు నచ్చట్లేదు. ఎందుకంటే మేము నిజంగా మోడీ గారిని అభిమానించి అమిత్ షా గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి మరి ఈ పార్టీకి ఆకర్షించబడి ఇట్లా వచ్చినప్పుడు ఈ పార్టీలో ఈ లుకలుకలు చూస్తూ ఉంటే మాలాంటి యువతకందరికీ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇదేంద్ర నాయన ఇంట్లో ఈ పార్టీ పరిస్థితి ఇట్లున్నదని అనిపిస్తుంది. కాబట్టి దయచేసి బండి సంజయ్ అభిమానులు కానీ వాళ్ళ ఇంకా వాళ్ళ ఎవరు బండి సంజయ్ వారియర్స్ కానీ సోషల్ మీడియా వారియర్స్ దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలాంటి వార్తలు పెట్టకుండా మనందరం కలిసి పనిచేద్దాం, కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ ఎంపీ ఎలక్షన్లలో డబుల్ డిజిట్ ఇప్పుడు మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు. అమిత్ షా గారు అంటే నేననేదే కాదు, ఇది అమిత్ షా గారు కూడా హెచ్చరిస్తున్నారు. మీరు సోషల్ మీడియాలలో అన్ని వార్తలు వస్తున్నాయి, మీరు ఇద్దరు కలిసి పనిచేయాలి అన్న. బండి సంజయ్ అన్న దయచేసి, ఎందుకంటే ఇప్పటికే మన మున్నూరు కాపు, ఇప్పుడు నేను ముదిరాజు కాదు, నేను రెడ్డిని కాదు, కానీ మేము మున్నూరు కాపు, మా భర్త మున్నూరు కాపే. మన మున్నూరు కాపు వాళ్ళకి ఒక నింద ఉన్నది ఏంటంటే మున్నూరు కాపులతో మాట్లాడాలంటే 3 రాళ్ళు వెనుక పెట్టుకొని పోవాలంటారు. అంటే మున్నూరు కాపులతో పాత సామెత, మున్నూరు కాపులతో 30 పంచాయతీలు ఉంటాయంటారు. ఆ సామెతను నిజం చేయొద్దు. నిజం చేయకుండా మనం అందరం అన్ని వర్గాలం, అన్ని కులాలం, అన్ని మతాలం కలిసి పనిచేసి ఈ ఎంపీ ఎలక్షన్లలో డబుల్ డిజిట్తోని మన భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుకుంటూ ఇకనైనా ఇలాంటి మానండి అన్న దయచేసి. ఎందుకంటే మాలాంటి యువత ఈ మోడీ గారి చరిష్మాకు ఆకర్షించబడి వచ్చినాం, మనందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నా. ఇలాంటి వార్తలు తెలియకపోవచ్చు, మరి ఆయన అఫీషియల్ పోస్ట్ నుంచి ఏమైనా పెట్టిరా? ఆయన అఫీషియల్ పోస్ట్ నుంచి పెట్టలే, ఇక ఆయన అభిమానులు ఉంటారు కదా ఆయన దగ్గర పనిచేసే తెలిసో తెలియదు. అందుకే అంటున్నా మరి కానీ నీ ఛానల్ అయితే ప్రతి ఒక్కరు చూస్తారు. మైపాల్ యాదవ్ అని అంటే ఇలా మారుమూల పల్లెల ప్రతి ఒక్క గ్రామానికి తెలిసి ఉంటారు. పల్లెలకు కూడా చదువు రాని వ్యక్తులు, నిరక్షరాసులకు, ఎంతో మందికి నువ్వు అంటే నోటెడ్ కాబట్టి నీ ఛానల్ ద్వారా కనీసం తెలియజేద్దాం. బండి సంజయ్ అన్న చూస్తాడు, అనుచరులు కూడా చూస్తారు. సరే బండి సంజయ్ అన్న ఇటల రేంద్ర అన్న కదా, ఏ పార్టీలో అయినా ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ ద పార్టీలో ఒక నాయకుడి మీద ఇంకొక నాయకుడు చేసుకుంటే అది నష్టము ఆ నాయకుల కంటే ఆ పార్టీకి ఎక్కువ నష్టం ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీని చూడండి, మీకు 8 సీట్లు వచ్చి అన్ని పోవడానికి కూడా పెద్ద రీజన్ ఏంటంటే ఇందులో అంతర్గత గొడవలని కూడా చాలా మంది అంటారు. అంటే వీళ్ళకి సరిగ్గా లేదు అనేది కూడా పెద్ద ఎఫెక్ట్ చూపించింది అంటారు. అంతే కదా. ఇప్పుడు అవునబ్బా, ఇంకా వ్యక్తిగతంగా విమర్శించాలంటే బండి సంజయ్ అన్న అప్పుడు చెప్పే భారతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు సరే, అప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేక గాలి లేచింది. అదే టైంలో నువ్వు అధ్యక్షుడు వేయను, అదే టైంలో అధ్యక్షుడు అనుకోకుండా అదే టైంలో దుబ్బాక ఎలక్షన్ జరిగింది, అది కేసీఆర్ వ్యతిరేక గాలి. అట్లే ఈటల రాజేంద్ర గారు అంటే ఆయన 8 సంవత్సరాల నుంచి 8 సార్లు ఏకదాటిగా గెలిచిండు అదే హుజూరాబాద్ నుంచి. అక్కడ 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఈటల రాజేంద్ర అన్న గారి అభిమానంతో అక్కడ కూడా గెలిచిరు. మరి ఈ బండి సంజయ్ అన్న కూడా మనం ఒకసారి చూస్తే, నువ్వు ఒకసారి వెనకకు పోయి ఒకసారి చరిత్రను చూడు మైపాల్. అప్పుడు కూడా కవితక్క మీద ఈడీ రైడింగ్లు ఇక వస్తున్నారు పోలీసు వాళ్ళు, అగొస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇక 3 రోజులలో కవితనే ఆ కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అని బండి సంజయ్ అన్న గారి స్టేట్మెంట్లను బట్టి జనమంతా ఇది ఒక రకమైన ఆలోచనలు వచ్చేసిర్రు. ఇప్పుడు నిజంగా కూడా ఒక రకంగా బీజేపీ పార్టీ ఓడిపోవడానికి బండి సంజయ్ కారణం అనిపిస్తుంది మాకైతే. ఎందుకనంటే ఇప్పుడు ఈ చట్టం తన పని తాను చేస్తుంది, ఈడీ నోటీసులు ఇచ్చింది, అంతేగాని మోడీ అరెస్ట్ చేస్తున్నారని మోడీ గారు చెప్పలేరు, అది వాళ్ళకి సంబంధం లేదు. తన పని తన చట్టం చూస్తుంది. నువ్వు పార్టీ అధ్యక్షుడు ఉండి ఏం చెప్పినావు, ఇక కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అని ఈడంటావు. నిజామాబాద్లో ఒక బీజేపీ నాయకుడు ఉంటాడు కదా, ఆయన బీజేపీ నాయకుడు ఒక ఇల్లు ఇనాగ్రేషన్ ఫంక్షన్ పోయి అక్కడ పోయి కవితక్కతో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటావు. ఇక్కడనేమో హైదరాబాద్ గల్లీలోనేమో లొల్లి ఉంటుంది, నిజామాబాద్ ఇంట్లో పోయి ఏమంటారు కాదు, ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బసవ లక్ష్మీ నరసయ్య. మరి ఆయన ఇల్లు ఇనాగ్రేషన్ పోతావు, ఆడ కవితక్క వస్తుంది, ఏదో నమస్కారం అందరం మాట్లాడుకుంటాం. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నిజానికి అప్పటికే కవిత మీద నిందలు ఉన్నాయి. లిక్కర్ దొంగ, లిక్కర్ రాని, ప్రజలను ఎడగొడుతుంది, ఒక పెద్ద అవినీతి పర్రాలని బీజేపీ ఆమెను అరెస్ట్ చేస్తా ఉంటుంది. ఆ సందర్భంలో ఆమెను పిలిచి మటన్ భోజనం, చికెన్ భోజనం పెట్టి సందర్భానికి పిలిచినవేమో, కానీ ఆమెతో ఇప్పుడు ఈడనేమో ఏమైతే తెలుసా అక్క, పిలిస్తే కార్యకర్తలేమో వాళ్ళని ఒక శత్రువులాగా ఒక యుద్ధ క్షేత్రంలో దిగిన వాళ్ళ లెక్క చూస్తున్నాం. ఎంతమంది కార్యకర్తల ఫంక్షన్కి పోయారో లేదో కానీ శత్రువు వచ్చేసరికి డైజెస్ట్ చేసుకోరు ఒకటి. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమంటారు, వీళ్ళు ఒకటి చూసినావా, వీళ్ళు
బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది ఉపయోగపడుతుంది కదా, ఎప్పుడైనా చేస్తారు అక్క. ఇప్పుడేమో ఈడనేమో కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అని ఈడంటివి. ఆడ ఆ ఫంక్షన్కు ఆయన నిజామాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ బసవరాజు బసవలక్ష్మి నరసయ్య ఆయన ఇంటికి పిలిస్తే ఆ ఫంక్షన్లో ఏం నవ్వుకుంటా మాట్లాడితే ఆమె మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి ఆమెను నవ్వుకుంటా ఇగో ఈమె మా మహిళా మోర్చా అధ్యక్షురాలను పరిచయం చేసుకొని నవ్వుకుంటా ఆడనేమో దోస్తీ ఉంటివి ఈడనేమో కుస్తీ ఉంటివి. అది సోషల్ మీడియాలో అయిపోయి అది కాంగ్రెస్ దయచేసి ఇలాంటి మీరు చేసి ఇలా మళ్ళీ ఈటల రాజేంద్ర వల్లనే పార్టీ ఓడిపోయింది బీజేపీ పార్టీ ఓడిపోయిందని దుష్ప్రచారం చేయడం ఇప్పటికైనా తగ్గించుకోవాలి. మళ్ళీ ఈ వీడియో చూడగానే అనుకుంటా ఈటల రాజేందర్ ఏమేమి చేయించిండేమో అంటే నేను ఈటల రాజేందర్ సంబంధించిన వ్యక్తిని కాదు, వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, నియోజకవర్గం కూడా కాదు, ఓటర్ కూడా కాదు. కాకపోతే ఆయన అంటే అభిమానం. ఎందుకంటే మేము ఉద్యమ కాలంలో మాకు బెయిల్ ఇప్పించిండు, మాకు అన్నం పెట్టిండు, అభిమానంతో మాత్రమే. అయితే వీళ్ళిద్దరు నాయకులు కూడా ఎప్పుడు తిట్టుకోలేదు. ఇక వీళ్ళ అభిమానులు వాళ్ళ అభిమానులు అంటారు. అభిమానులకు కూడా చెప్పాలి అంటే వీళ్ళు ఏమన్నా పెట్టుంటే కనుక ఇంతవరకు అయితే పెట్టలేదండి. ఎందుకంటే మాకు మా వారు మున్నూరు కాపు, ఆ మున్నూరు కాపు గ్రూపులలో వస్తా ఉంటుంటాయి. ఇక ఈయన మేము చూస్తుంటాం అక్కడ ఏమో స్పందించలేకపోతున్నాము. అరే ఏంది ఇట్లా ప్రచారం చేయడం, ఈ దుష్ప్రచారం ఏంది? ఇప్పుడు మేము మున్నూరు కాపే కదా, బండి సంజయ్ మా ఆయన వాళ్ళు అయితే మున్నూరు కాపే కదా, నేను కాకుండొచ్చు, మా ఆయన వాళ్ళు మున్నూరు కాపే కదా, మా ఆయన మున్నూరు కాపు బండి సంజయ్ వర్గమే కులమే. అయినప్పటికీ మాకే ఇంత బాధ అనిపిస్తుందనంటే మరి వేరే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అండి. దయచేసి ఇలాంటి వ్యక్తిగత దుష్ప్రచారాలు మాత్రం చేయొద్దు. అంతేకాకుండా మొన్న కూడా ఇప్పుడు చూద్దాము, మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు కొంగర కళాల్లో మీటింగ్ జరిగింది. అప్పుడు కూడా అమిత్ షా గారు కూడా హెచ్చరించిండు, అందరిని పిలిచి హెచ్చరించిండట. అది పేపర్లో కానీ న్యూస్లో కానీ చదువుతూనే తెలిసింది. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టమని చెప్తే అది పేపర్లో వస్తూనే ఉంది, మన సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ వార్తలలో కానీ వస్తుంది. ప్రెస్ మీట్ పెట్టమని చెప్తే ఈటల రాజేంద్ర గారు ఒక్కడే వచ్చిండు ఆ మీటింగ్. మరి బండి సంజయ్ గారు రాలేరు, ఇద్దరు కలిసి పెట్టండి అని చెప్పి. అంటే దీన్ని బట్టి దయచేసి అన్న మీరు ఇలాంటివి పక్కన పెట్టి మన పార్టీ అభివృద్ధి కోసం అంతేనా కాదా మైపాల్ మీ పార్టీ మీరు చెప్పుకోండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, ఎవరు కులాల కోసం ఇట్లా ప్రస్తావన చేయాలి, వ్యక్తిగత విమర్శలు చేయాలి, పార్టీ కోసం పాటుపడ్డారు, ప్రతిపక్షాలను విమర్శించారు. అంతేకాకుండా స్వపక్షంలో ఇలాంటి విమర్శలు మానుకొని దయచేసి మనం అందరం పార్టీ కోసం కృషి చేస్తేనే మాలాంటి యువత మరి ఈ పార్టీలు ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేగాని ఇట్లాంటి ఇక దుష్ప్రచారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే యువత కూడా మరి పెడదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ఎంపీ ఎలక్షన్లలో డబుల్ డిజిట్తోనే అమిత్ షా గారు చెప్పినట్టు, మోడీ గారు చెప్పినట్టు డబుల్ డిజిట్తో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. పోటీ ఏ పార్టీ మధ్యలో ఉంటుంది అనుకుంటారు? పోటీ రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అండి. మీ తాత మీ కాక మా బాబాయ్ లేడిగా అయిపోయింది, మా బాబాయ్ పైన అయిపోయింది. మా బాబాయ్ని పాత్ర ఏమడిగా ఆయన ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినా ఆయన పైన అయిపోయింది. నూకలు అంతా పుట్టినీళ్ళు అంతా కాట కలిపేసిండు. ఎందుకంటే నువ్వు ఏదైతే తెలంగాణ అనే దానికోసం తెలంగాణ అనే పదం ఉండే తీసేసినావో, ఎప్పుడైతే పోయింది ఇక పోయినప్పుడు ఆ పార్టీలు ఎవరు ఉండడానికి ఇష్టపడలేరు. అందరూ ఆ పార్టీని పాత్ర పెట్టాలని కాదు. ఇప్పుడు వాళ్ళు దేశవ్యాప్తంగా పోటీ చేస్తే గెలవరా బీఆర్ఎస్? అరే రాష్ట్రంలో గెలవనోడు దేశం ఎడిపోతాడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో దేశం అంతా పోటీ చేయట్లేదు వాళ్ళు, ఏడేస్తారు ఇక ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట. నక్క ములుగుతుంది కదా, తాటికాయ పడ్డ నక్క, మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టు, తాటిపండు పడ్డట్టు అయిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు ఇంటనే గెలవలేడు. ఇంట గెలిచి రచ్చ ఇంట గెలవనోడు రచ్చ గెలుస్తాడా? ఇంట్లో ఈగలు కొట్టించి బయట పల్లకిలు కొట్టిస్తాడా? కానీ ఎంత అరాచకం చేసిండు అక్క, అసలు ఊహించుకుంటే ఎంత మీకు ఏమనిపిస్తుంది? ఒకసారి కేసీఆర్ చేసిన అరాచకం, వాళ్ళ కుటుంబం ఎంత భయం వేస్తుంది కదా. చాలా. మళ్ళీ గెలిస్తే ఎట్లా చేస్తాడు? మళ్ళా గెలిస్తే అసలు మామూలు కాదు. ఒక వ్యక్తి స్వేచ్ఛగా రోడ్డు మీద నడిచే పరిస్థితి ఉండదు. ఇక మాలాంటి ఉద్యమకారులు అయితే ఎంతమంది పోలీసులు. మనం ఇంకొకటి సంతోషం ఏం తెలుసా, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అయిపోయినాయి, స్వచ్ఛంగా మాట్లాడుకోవచ్చు. అప్పుడు ఫోన్ నార్మల్ కాల్ అయినా వాట్సాప్ కాల్ అయినా ట్యాపింగ్ అక్క. అవును, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు నా ఫోన్ ట్యాప్ చేస్తురని. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిరంటే మనం లెక్క పత్రమా? అవును అబ్బా, కానీ ఒక నియంతృత్వ పాలనను, ఒక నియంత పాలనను మట్టి పెట్టినాం అంతేనా కదా. గేట్లు కూడా ఊలగొట్టిరు. అబ్బా
అదే డాన్స్ కాదు, నేను పోయి చూసేద్దాం అనుకుంటాను. ఇంతవరకు ప్రగతి భవన్ చూడలేదు. రోడ్డుకి ఇట్లా ఉంటే యాక్సిడెంట్ అయ్యేది. అదే ఇప్పుడు ప్రజాపాలనలో చిన్న మాది ధరణి వ్యవస్థ అని చెప్పింది కదా గతంలో, ఆ ధరణి వ్యవస్థ అలాంటి సమస్యలు ఉన్నాయి, నేను కూడా పోయి రావాలి. సరే పార్టీలకు అతీతంగా మన సమస్యల కోసం అయితే పోవచ్చు కదా, పోయి ప్రగతి భవన్ చూసి రావాలి. పోయి కేటీఆర్ ఇల్లును సీతక్కకి ఇచ్చిరట, అది కూడా పోయి చూసేస్తా. నిన్నటి న్యూస్ కేటీఆర్ అలానే ప్రగతి భవన్ లో కేటీఆర్ ఒక బంగ్లా, రాచరిక బంగ్లా, సీతక్కకు ఇటు బట్టి విక్రమార్క కేసీఆర్ ది బట్టి విక్రమార్క, సీతక్కకేమో కేటీఆర్. ఓ బాగుంది. అదే 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 స్వతహా రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నాము, ఈ రాచరిక బంగ్లాలో నేను ఉండలేను అని చెప్పేసి అన్నాడు. ఒకసారి ఆ రాచరిక బంగ్లాలో ఎక్కడ చూసి కూడా రావాలి మనం. చూసి నేను కూడా వస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మైపాల్. థ్యాంక్ యూ. ఇదండి దాత్రిక స్వప్నక్కతో సంచలన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. ఇంకా తెగించి కొట్లాడదాం, మీ అందరు మద్దతు ఉండాలి. ఇంకా ఈ పార్టీలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతు భరోసా ఇంకా రాలేదంటున్నారు, వృద్ధాప్య పెన్షన్లు రాలేదంటున్నారు. వీటన్నిటిపైన కూడా వీళ్ళు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా నిరుద్యోగులతో జీవో 46 సంబంధించి కూడా చర్చలు జరపాలని మేము కోరుకుంటున్నాం. ఈ రకంగా మేము ప్రజల తరపునే ఉంటామని మాటిస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై. నిజాయితీ ప్రతిరూపం మహిపాలన్న, నియంతృత్వ పాలనను మహిపాలన్న, నిలువున కూల్చేసినాడు మహిపాలన్న. ఒంటరిగా మొదలైనది తన పయనం, ఎందరికో అయ్యింది ఆదర్శం. ఒంటరిగా మొదలైనది తన పయనం, ఎందరికో అయ్యింది ఆదర్శం. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. నిరుద్యోగ యుద్ధ నౌక మహిపాలన్న, నిజాయితీ ప్రతిరూపం మహిపాలన్న, నియంతృత్వ పాలనను మహిపాలన్న, నిలువున కూల్చేసినాడు మహిపాలన్న. నాయకులను నిక్కదీసి అడిగినాడు, పవరు మీద ఉన్నవాణ్ణి ప్రశ్నించక కదిలినాడు. విద్యార్థుల ఉన్నతికై ఉప్పు పిడికిలెత్తినాడు, నిరుద్యోగులందరికీ భరోసాను ఇచ్చినాడు. అధికార రక్కసికి అదరలేదు, బెదరలేదు, ప్రాణాలకు ముప్పున్న పట్టు ఎప్పుడు వీడలేదు. మహిపాలు యాదవ్ అంటే మానవత్వ పరిమళం, మాటలన్నీ తూటలైన మరో మహాపుజ్యమం. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. నోటిఫికేషన్లు అన్ని నీటి మూటలవుతుంటే నిరుద్యోగ దళపతిగా నిరంతరం నిలిచినాడు. పాలించే పాలకులే కొలువులన్నీ కొల్లగొడితే కొట్లాడి సాధించే సత్తువనే నింపినాడు. ఆత్మహత్యలే వద్దని అభ్యర్థన చేసినాడు, యువతరాన్ని గెలిపించే యుద్ధ నీతి నేర్పినాడు. మహిపాలు యాదవ్ అంటే సమరశీల శక్తిరా, ఇంతింతై ఎదిగినాడు ఇందూరు బిడ్డగా. జై 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 మహిపాలన్న, నీ వెంట